దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మనల్ని పిలిచి ఉన్న దేవుని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9లో మనం చూచినట్లయితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అవును, మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు ఆయన మనకు ఆశీర్వాదకరంగా ఉండి ఆయన మనల్ని ఆశీర్వదించినాడు. ఆయన యొక్క వారసులముగా ఉండి మనము కూడా అనేకులను ఆశీర్వదించు వారమై ఉండాలి. మనము అందు నిమిత్తమై పిలువబడినాము. కనుక కీడుకు ప్రతి కీడైనను మనం ఆ విధంగా పిలువబడ్డాము కాబట్టి మనం కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారు ఆ విధంగా చేసినాడు కాబట్టి, అంటే ఈ భూలోకంలో ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయనను దూషించు వారిని దూషించలేదు. ఆయన కీడు చేయు వారికి ప్రతి కీడు ఆయన చేయక వారిని క్షమించినాడు. కాబట్టి అటువంటి వారసత్వం మనకు ఇచ్చినాడు. అందుకు మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి మనము ఆ విధంగా ఆయన వారసులంగా ఉండటానికి మనల్ని పిలిచి ఉన్నాడు. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17లో దేవుని చిత్తం అలాగుండిన ఎడల, ఎందుకంటే ఆయన వారసులుగా పిలిచిన ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. మనం మేలు చేసిన శ్రమ వచ్చినట్లయితే అది మనకు మంచిది అని అంటున్నాడు. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3:18లో ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడను. అంటే ఈయన మనందరి కొరకు మేలు చేయటానికి శ్రమపడినాడు. ఆ విధంగా మనము కూడా అనేకులను అనీతిమంతులను నీతిమంతులుగా మార్చటానికి మరి ఆయనను ప్రకటించినప్పుడు సేవకులకు పరిచారకులకు ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమ మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆ విధంగా చేసినాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మనల్ని పిలిచినాడు. కాబట్టి ఆయన వారసులం కాబట్టి మనం కూడా అదే చేయాలి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, అంటే ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా యేసుక్రీస్తు నిన్ను చేసినప్పుడు నీవు నీతిమంతుడై ఉండి అనేకులను నీతిమంతులుగా చేయవలసిందిగా దేవుడు చెప్పుచున్నాడు. ఆయన పాపం విషయంలో ఒక్కసారి ఆయన శ్రమ పడినాడు. ఆ విధంగా మనం ఈ భూలోకంలో ఆయన వారసులుగా అనేకులను నీతిమంతులుగా